నమస్తే, నేను విజయారెడ్డి. మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వబోతున్నారు అంటే సంచలన లీకులు అనుకోవాలనా? లేకపోతే అంటే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వెబ్సైట్లు కావచ్చు, పత్రికలు కావచ్చు, ఏవైనా దీని మీదనే చర్చ మొదలుపెట్టిన నేపథ్యంలో నిజంగానే ఇంతకుముందు నేను గతంలో కూడా నేను ఇదే టాపిక్ మీద ఇంటర్వ్యూ చేశాను, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా అనేసి. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పక్కా ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. రెండోది తెలంగాణ విషయానికి వస్తే, ఇంతకుముందు బీఆర్ఎస్ అసలు ఫోన్ ట్యాపింగ్ చేసిందంటూ గగ్గోలు పెట్టిన వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏదైనా మన ముఖానే వచ్చి పడుతుంది అన్నట్టుగా ఇక్కడ ముఖ్యమంత్రి మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తుండు. సో ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఏందండి హాట్గా ఇది మనం నాకు తెలిసి ఒక 2 months బ్యాకే చేసినాం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనే దాని మీద చాలా మీరు సటైరికల్గా సమాధానం చెప్పారు. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిపిఐ నారాయణ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. వాళ్ళు చాలా నాకు ఆ కుటుంబాల ఆప్తమిత్రులు అసలు ఈ ప్రభుత్వాల మధ్యలో చిక్కుకోవడం చాలా బాధాకరం అనిపిస్తుంది అనేసి. సో ఇప్పుడు ఈ లిక్కర్ కేసులో, లిక్కర్ స్కాము, మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సిట్ విచారించి తేల్చింది 3,400 కోట్ల ఏందో, వేల కోట్లు. ఏంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా రేపో మాపో గంటలో 2 గంటల్లో ఉండబోతుందన్న వార్తని మీరు కొట్టి పారేయకుండా నిజ నిజాలు చెప్పాలి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దిక్కుమాల తపేలా ఛానల్ చూడడం మానేస్తే ఏమవుతుందంటే, నిజమైన వార్తలు ఏంటని నీలాంటి సీనియర్ జర్నలిస్టులు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో నీకు తెలిసిన మెలకువలు నాకు తెలిసి ఇక్కడ ఉన్న తపేలాగా ఎవరికి తెలియదు. అది ఆ దిక్కుమాల ఛానల్లో ఉన్న వాళ్ళకి నువ్వు ఎలా అంటే ఒక విషయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని అధ్యయనం చేస్తేనే కానీ వార్త చెప్పవు బయటికి. ఇది ఒరిజినల్ నేపథ్యం ఆఫ్ జర్నలిజం. వాళ్ళకేంది, వాడు నేను డైపర్ వేసుకుని 2 గంటలు కూర్చోగలను ఒకడు, వాడు పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ కొట్టేసి వచ్చేస్తాను, ఏం పర్లేదు సార్, గంట సేపు డిబేట్ నడిపించి వచ్చాను ఒకడు. ఇంకోటైతే ఆడు పౌడర్ మొహంకి ఇలాగ బుగ్గి కొట్టుకున్నట్టు కొట్టుకొచ్చి ఆడు చెప్పి పులిహార కథలు వింటే మీకు రోజు జగన్మోహన్ రెడ్డి అరెస్టు. బాహుబలి సినిమా చూసావా? నేను చాలాసార్లు చెప్తున్నాను. అందరూ చూడు, నేను ఇంత తోపు తురుము అని చెప్పాడు రానాగాడు ఇంత పెద్ద విగ్రహం పెడితే ఆ సొట్టసేయి తండ్రి వీడు సంతోషపడుతూ ఉంటారు. సడన్గా రావడో బాహుబలి అని ముసలోడు అనేసరికల్లా దాని వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, వీళ్ళు తెల్లారేసరికల్లా చుళ్ళు పడి లేచా జగన్మోహన్ రెడ్డి ఆ భయంతో సస్తం రసాగం. ఎందుకంటే నువ్వు గమనిస్తేనమ్మా, ఒకటి అమాయకత్వం ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, 2 అసలు ఆ అడ్వకేట్లని ఎవరైతే లీగల్ టీం నడుపుతున్నారో వాళ్ళంత సన్నాసి మేళం ఇంకోటి ఉండదు జగన్మోహన్ రెడ్డికి. ఎందుకట్లా నేనే చెప్తున్నా. అసలు నిన్న కేసు ఒకసారి అవినాష్ రెడ్డి విషయం మాట్లాడితే తర్వాత జగన్మోహన్ రెడ్డి విషయం మాట్లాడుతుంది. ఛార్జ్షీట్లో, ప్రిలిమినరీ ఛార్జ్షీట్లో పేరే లేదు అవినాష్ రెడ్డి, కానీ జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది కూడా అని చెప్పి తెప్పేలా ఛానల్ పొద్దునుంచి ట్రోలింగ్ చేస్తాను. దానికి నువ్వు ప్రభావితం అయిపోయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అని అడుగుతున్నావు. పైకి వచ్చి నన్ను సటారికల్గా సర్కాస్టిక్గా చెప్పొద్దంటావు. ఎందుకంటే ఈ ఎరుబోగులైన జగన్మోహన్ రెడ్డికి ఈ తెపేలా లీగల్ టీం ఉండి చాలా తోకా లేకుండా కోర్టులేమో నాకు 99% డౌటే. ఎందుకంటే నిన్న రాజమండ్రి బ్యారక్ బాగుంటుందట, గతంలో చంద్రబాబు గారు కూడా ఉన్నారు, ఇంట్లోనే భోజనం అని వేస్తారు సార్, పప్పు తీసుకెళ్ళొచ్చా, ఆరోగ్యం గాబరా పడిపోకు. వీళ్ళని ఎందుకు తెప్పేలాగలంటున్నానంటే, మొన్న గౌరవ హైకోర్టు రూలింగ్ ఒకటి ఉంది, సుప్రీంకోర్టును గుడ్డెది చీరలో పడినట్టు రిమాండ్లు ఇవ్వద్దు అన్నప్పుడు, సార్ 3 సార్లు గెలిచిన ఎంపీ ఈయన విచారణకి సహకరిస్తారు, రిమాండ్ దేనికి సార్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఉందేమో కనుక్కో. నేను మా ఫ్రెండ్స్ 2 ఉన్నారు కోర్టులో, ఏంద్రా ఆడ ఆర్గ్యుమెంటే చెప్పడేట్రా అని నాకైతే సిర్రెత్తుకు వచ్చింది. అంటే ప్రీకన్సీవ్డ్ నోషన్తో చూడు, అలా బ్రహ్మానంద గారు ఫీల్ అవుతూ చెప్తుంటాడు చూడు, ప్రతి వార్తలు నవ్వుతూ చెప్పినట్టు, అవినాష్ రెడ్డి ఇక్కడ, మిథున్ రెడ్డి ఇక్కడికి వస్తాడు, 14 రోజులు రిమాండ్ వచ్చేస్తుంది అని ప్రీకన్సీవ్డ్ నోడితే అడ్వకేట్ ఎవడని వాదిస్తాడంటే, లేదంటే చూడు డాక్టర్ తలుపు తీగానే వీడు జ్వరం అని వస్తాడు, వీడి క్యాన్సర్ అని చెప్పాలి అంతే. అలాగే ఉన్నారు వీళ్ళు. అస్సలు ఒక ఆర్గ్యుమెంట్ కానీ ఓ వల్లకాడ కానీ లేకుండా దేనికిరా మీరంతా దద్ది బ్యాచ్. వాళ్ళ గతంలో లోదరా ఉండేవాడు ఢిల్లీ నుంచి, అట్లీస్ట్ 30% కమిషన్ నుంచి తీసుకొచ్చేవారు. మీరంతా లోపల టీమే కదా, అప్పుడు చంద్రబాబు గారికి అలాంటి ఆర్గ్యుమెంటే కదా. 17 వర్తించదండి, 17 రే ఈ కేసులో ఏంది లోటు పాటలు, ఇందులో చీఫ్ మినిస్టర్ గారికి ఏం సంబంధం అలాంటి ఆర్గ్యుమెంట్ ఇస్తాడు. 17 వర్తించదండి. ఆఖరికి చంద్రచూడ్ గారు మెర్సీ గ్రౌండ్స్లో కావాలా మెరిట్ గ్రౌండ్స్లో కావాలా నీకు బెయిల్ అని అడిగాడు. అంటే మెర్సీ అంటే ఏంటి, ఆరోగ్యం ఏం బాగోలేదంటే అక్కడ లేని జబ్బులు అంతరేణ గారు జయప్రద స్టోరీ రాసినట్టు రాసేసి ఇచ్చారు, దానికి బెయిల్ వచ్చింది. ఇదే వీళ్ళు కూడా. ఆ క్రెడెన్షియల్స్ ఏంటి, ఒక స్థాయి కలిగిన ఎంపీని అరెస్ట్ చేసే ముందు ఎందుకు విచారణకి సహకరించకపోతే కదా అరెస్ట్ రిమాండ్ సహకరిస్తాడు. రేపు పిలుస్తారో వస్తాడు, ఎల్లుండి పిలుస్తారో వస్తాడు, ఏవీ లేవు. స్థాయి ఉంది కాబట్టి ఇంటికా నుంచి భోజనం రావాలి, అది ముఖ్యమా? ఊరుగాలు ఒకడు ఎడుతుంటే సూర్యులో చుట్టకాలు ఒకటి ఏడ్చాడట, అలా ఉంది వాళ్ళ బాధ.
నాకు లోపలికి చిన్నపిల్లలు చూడు నాకు చాక్లెట్ ఇవ్వకపోతే స్కూల్కి వెళ్ళినాక నాకు భోజనం ఇంటి నుంచి వచ్చాను కానీ జైలుకి వెళ్ళిన మిథున్ రెడ్డి చెప్పాడే రాజమండ్రి బ్యారెక్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అదే బ్యారెక్ నాకు ఇవ్వండి ఇదే అలాంటివన్నీ కండిషన్లు పెట్టుకుని అరెస్ట్ చేస్తే చేశారు కానీ నాకు ఆ బ్యారెక్ ఇప్పించండి నేను దోమల మీద వేటాడాలి నాకు దోమతెరలు కావాలి ఏసీ కావాలి ఇలాంటివన్నీ అడుగుతానని కంపారిటివ్ లిస్టులు పెట్టుకెళ్తారా అది చెప్తుంది దానికైనా ఒక అర్థం ఉందమ్మా సింపుల్ లాజిక్ చెప్తే లిక్కర్ స్కామ్ అని అడ్డింగ్ పెట్టించి లిక్కర్ స్కామ్ అనే చెప్తున్నారు గత ప్రభుత్వంలో 78,900 కోట్ల దగ్గర ఎక్స్చెక్కర్కి ఆదాయం వచ్చింది ఈ ప్రభుత్వంలో 1,05,000 కోట్ల ఆదాయం వచ్చింది మాటకు చెప్తున్నా స్పిరిట్ ₹27.40 ప్రభుత్వం అమ్మింది ఎవరైతే బ్రెవరేజ్ యూనిట్స్ ఉన్నాయో వాళ్ళు కొనుక్కొని వాళ్ళు తయారు చేసిన తిక్కుమాల చీప్ లెక్కర్ బ్రాండ్లకి లెజెండ్ పెట్టుకో పవర్ స్టార్ పెట్టుకో తొక్క పెట్టుకో తోటకొట్టు నాకు అనవసరం బీర్లు ఎంత పర్సంటేజ్ కలపాలో ఆల్కహాల్ పర్సంటేజ్ అలాగే బ్రాందీలు ఎంత కలపాలో విస్కీలు ఎంత కలపాలో అది ప్రామాణికం ప్రభుత్వం నిర్ణయిస్తుంది అబ్కారీ వ్యవస్థ వీడికి ఎలక్షన్ల ముందు 30,000 ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోయారట అన్న కథ ఎలక్షన్ గెలిచారు ఇప్పుడు లిక్కర్ స్కామ్ అని చెప్పి 30,000 మంది ఆరోగ్యం తగలడిపోయింది చచ్చిపోయారని రాసేస్తుంటే కౌంటర్ ఏది నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే లిక్కర్ వల్ల ఇలాంటి ప్రమాదాలు ఏమి జరగలేదని చెప్పారు నేను చూపించగలను నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఎవడన్నా నాతో ఆర్గ్యుమెంట్కి వస్తే నేను చెప్తా మూడో పాయింట్ ఇందులో క్రిటికాలిటీ చూడు ₹2 ఉదాహరణకి ₹27.40 తీసుకుని సార్ ఈ బ్రాండ్ నేను ₹200 అమ్ముతాను సార్ అన్నాడు అనుకోండి సో ప్రభుత్వం ఏం చేస్తుంది ₹200 కొని అది కూడా ఇది ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు వాళ్ళకి ఇచ్చింది మూడోది పాయింట్ ఆఫ్ సేల్స్ అన్ని ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వర్తించింది పాయింట్ ఆఫ్ సేల్లో ₹250 అమ్మింది అనుకుందాం ₹200 ₹250 ఎక్స్చెక్కర్కి రాకుండా ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతే ఈ తెప్పల ఛానల్లో చెప్పి నేలమాలిగలకి వెళ్ళేట బుద్ధిగా నేను ససవలరా నరేంద్ర మోడీ డిజిటల్ మనీ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పి లిక్విడ్ క్యాష్ ఎవడు ఏటి కొనొద్దని ఎవడు చెప్పలే కదా పాయింట్కి వచ్చారు మళ్ళీ అంటే ఒకవేళ మీరు సరే ఏది ఉంటేది అది లిక్విడే తీసుకోవాలని లేదు లేదంటే ఆన్లైన్ పేనే తీసుకోవాలని లేదు ఇవన్నీ కాదు కదా కండిషన్ పెట్టారు కదా మీరు ఓన్లీ లిక్విడ్ క్యాష్ తోటే మీరు మందు కొనాలని అసలు కండిషన్ పెట్టడానికి రీజన్ సరిగ్గా చెప్పలేకపోతున్నారు కదా ఏం నియంత్రిస్తారు తాగాలనుకున్నాడు ఖచ్చితంగా సాయంత్రం అయ్యేసరికి ఓ చీప్ లిక్కర్ ఏదో తాగాలనుకున్నాడు ఏదో రకంగా తీసుకొచ్చుకుంటాడు కదా డబ్బులు తెచ్చుకుంటాడు అలాగే తెచ్చుకుని తాగమన్నాడు ఇది రీజన్ కరెక్ట్ గా అనిపిస్తుందా నాకు ఇప్పుడు నేను నియంత్రిద్దాం అనుకున్నాను ఇప్పుడు ట్రాఫిక్ కూడా ఉంటాడు ఇటు నుంచి వెళ్ళదు రాంగ్ రూట్ అని బోర్డు ఎడతాడు బ్యారికేడ్ ఎడతాడు ఆయన నేను తప్పించుకుని వెళ్తానండి అంటే అడుక్కుంటాడు పెనాల్టీ రాస్తాడు అలాగే ప్రభుత్వం నిర్ణయం లెక్కన డౌన్ సేస్ చేద్దామని వాళ్ళు విధానం తెప్పలు పడి ఏదో కష్టపడి ప్రభుత్వం ఎత్తేకపోయినప్పుడు ఎవరు ఎత్తిపోయాలి అసలు వద్దనుకోపోయారు స్టేట్లకు లిక్కర్ వద్దని మళ్ళీ నియంత్రించడం ఎందుకు రాష్ట్ర ఆదాయ వనరులు ఎవడు గండి కొట్టుకుంటాడు ఎవడు గండి కొట్టుకోడు కదా అందుకే నియంత్రించుకుని వచ్చారు సరే ఇప్పుడు మాట్లాడదాం ఇందులో క్రెడెన్షియల్స్ మాట్లాడదాం తర్వాత ఇవన్నీ ఒప్పర్ డిస్కషన్ తర్వాత ఉంటుంది కానీ ఒకసారి జాగ్రత్తగా విందు ఇప్పుడు ఎప్పుడైతే అలా సత్యప్రసాద్ గౌడ్కో నీకు కన్ఫర్ట్ అయ్యేసి ఇచ్చేస్తాను నువ్వు అన్నీ చెప్పి చేసేయండి ఎవడు మిథున్ రెడ్డి వాడు అది చెప్పడానికి మిథున్ రెడ్డి వాడు ఒక ఇప్పుడు స్టేట్ క్యాబినెట్ ఉంటుంది నారాయణ స్వామి నాకు తెలిసి ఇవాళ పిలిచారు అస్సలు బాగోదు వీళ్ళు సార్ ఇది తాళం వేసి తిని గొల్లెం మరిచి తినలాగా సార్ మనం నారాయణ స్వామిని మర్చిపోయాం సార్ అని రాజకీయ చెప్పుంటాడు తెప్పేలాగాడు చెప్తే నారాయణ స్వామిని ఇవాళ విచారణకి పిలగండి ఏడు పిలిచి ఏడు ఆరోగ్యం బాగాలేదు నేను అందుకే రోజు విచారణ కాదు ఇవాళ కాదు రేపు వస్తాడు లేకపోతే 6 రోజుల తర్వాత వస్తాడు ఏటవుద్ది ప్రపంచం అంత ఎరబడిపోద్దా ఉదాహరణకి గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్ నిర్ణయం నేను నా ఆఫీస్ ఇప్పుడు చంద్రబాబు గారు తీసుకున్నారు కదా ఫైల్ అన్ని వెరిఫై చేసుకోండి అని చెప్పారు 1,05 కోట్ల ఆదాయం ఎక్స్చెక్కర్కి వచ్చిందో లేదంటే వచ్చింది కాగ్ రిపోర్ట్ చూద్దాం ₹27.40 అబ్కారీ వ్యవస్థ త్రూగా స్పిరిట్ అమ్మారు ఆ ₹200 వస్తు మీద ₹50 ప్రాఫిట్ వేసి అమ్మారు లేదు ఇవన్నీ ప్రూఫ్స్ ఎస్టాబ్లిష్ ఉన్నాయి ఇందులో స్కామ్ అని అడ్డింగ్ పెట్టారు కాబట్టి వీళ్ళు ఇప్పుడు మెమో చార్జ్ షీట్ చూడు భలే ఉంటుంది కామెడీ 5 కోట్లట ఆదాన్ స్పిరిట్ ఇప్పుడు ఉదాహరణకి 19 నుంచి 24 దాకా ఏమైనా కొత్త స్పిరిట్ యూనిట్లు వచ్చాయంటే ఏది బ్రెవరేజ్ యూనిట్స్ ఏమైనా వచ్చాయంటే లేదట ఎందుకు లేవు అలా పాత ఎస్పీవై రెడ్డిదే పాత యనమల రామకృష్ణ చొట్టపాలదే నెక్స్ట్ అలా యాదవ్ గారు ఉన్నారు తిరుపతికి టీటీడీ చైర్మన్ అలాంటి వాళ్ళే ఉన్నాయి కానీ కొత్త వేట రాలేదట మళ్ళీ అదే ఒప్పుకుంటారు వాళ్ళు ఇప్పుడు ఏంటి చేశారు ఎస్పీవై రెడ్డి దాంట్లో అదాన్ అని ఒక బ్రాండ్ ఇప్పుడు నీకేనమ్మా ఒక చిన్న పబ్లిక్ గవర్నమెంట్ టెండరో కాంట్రాక్ట్ వస్తుంది డబ్బులు ఉండవు నువ్వు ఏడు చేస్తావు కాలు చేయి కూడా తీసుకుని ₹4 10 మంది అడుక్కుని అరే బాబు మాకు టెండర్ వచ్చింది ఈ స్పిరిట్ కొంటాం మేము వ్యాపారం చేస్తాం ₹4 వస్తాయంటే ఎవరు డబ్బులు ఎవరు వీళ్ళు తెలివితేటలు మేధా సంపద చూద్దామా 34 కోట్ల ఆస్తులు సీజ్ చేసామన్నారు మొదట తర్వాత 64 కోట్లని నేను ఛార్జ్షీట్ మెమోలో వేశారు సూపర్ బై అందులో మిథున్ రెడ్డి వాడు విజయసాయి రెడ్డి వాడు 2 ఎంపీలు ఇంకో అతను భారత సిమెంట్లో డైరెక్టర్ కింద పనిచేసినాడు బెంగళూరు వ్యాపారస్తుడు 20 కంపెనీలు పేర్లు రాశారు వీళ్ళ మొఖాలకి ఇంట్లో బంగారం ఉందట 14 నుంచి 19 కూడా కొన్నది నీ ఇంట్లో నా ఇంట్లోనే ఈరోజు ఈడితే 5-10 తులాల బంగారం ఉంటుంది
ఒకటి దగ్గర 64 కోట్లు సీజ్ చేశారంటే 40 మంది A1 నుంచి A40 దాకా 40 మందిని వేశారు లోపల పేర్లతో. అందులో కంపెనీలు ఉన్నారు. వీళ్ళ మోకాలకి 1,80,00,000 లేకుండా వీళ్ళు ఎందుకు రాజకీయాలు చేయడానికి కొన్నారు, సన్నాస మఠాల్లో కూర్చొని భజనలు చేసుకోవడానికి కొన్నారు. వింటుంటే ఊరుకుంటే ఉరత గుడ్లు పెట్టిందని చెత్త చెదరం అంతా ఇని ఉదాహరణకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 3,500 కోట్లు అది 10% రిలీజ్ చేశారు 350 కోట్లలో. GST కౌన్సిల్ పూణే, IT అండ్ ED అన్నీ కలిపి 114 కోట్ల ఆస్తులు సీజ్ చేసి. అది వినడానికి బాగుందా, ఇది వినడానికి కంపారిటివ్గా బాగుందా? వీళ్ళు చెప్పిన లెక్కేటి, రోజుకు 2 కోట్లు చొప్పున నెలకు 60 కోట్లు, సంవత్సరానికి 720 కోట్లు, 5 సంవత్సరాలకి 3,500 కోట్లు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అంటే వాళ్ళకి టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఏంటి గతంలో చూడు, ఇక్కడ శంకర్రావు ఉత్తరం రాస్తే 16 నెలలు జైలు పెట్టేశారు CBI ED కేసులని. ఇప్పుడు ఎవడో శ్రీనివాస్ ఎవడో అక్కడ విజయవాడ నుంచి రాస్తే అలా మా చేత చేద్దాం ఉన్న ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాగితాలు తగలెట్టమని చెప్పకపోయినా సరే సొంత పెత్తనాలు ఎలగబెట్టి కాగితాలు తగలెట్టించి ఇప్పుడు పీక్కోలేక లాక్కోలేక చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్లో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. సుప్రీంకోర్టు వాయించిన ఓపుడికి మనోడు ఏడు చేయాలి తెలియక అబద్ధబజబ్బని హార్మోనియం పెట్లు కొనుక్కుంటూ 3,500 కోట్లు ఫ్రాడ్ జరిగిపోయిందని ఎంక్వైరీ చేశారు సిట్ కమిషన్. వేస్తే ఏంటంది? అందుకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి అంటే దే విల్ టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఏం పర్లే, ఏదైనా అభియోగాలు మోపచ్చు. మా జేడీ లక్ష్మీ అన్న 1,00,000 కోట్ల అవినీతిని మొత్తం అంతా మార్కెట్ అంతా బాగా ఎస్టాబ్లిష్, షేర్ మార్కెట్ 100% సక్సెస్ రేషియో రాగానే అంతేం లేదండి 1,350, 1,600. ఇప్పుడు ఎవడైనా 13, 1,650 అని మాడుతుండ్రు. అందరు 1,00,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి అన్నీ బ్రాండ్లు క్రియేట్ చేసేస్తారు. ఫస్ట్ నెగిటివ్ అయితే ఒకటి సార్ మీరు చెప్పొచ్చు. నేను ఒక్క మాట అడుగుతా, పబ్లిక్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే లిక్కర్ కోసము 5 ఏళ్ల పాటు ఎంత తిప్పలు పడ్డారో చూస్తారు. ఈ తిప్పలు పట్టిన నేపథ్యంలో పనికిమాల బ్రాండ్లన్నీ నాసిరకం బ్రాండ్లు తీసుకొచ్చి అధిక ధరలకు ప్రజల మీద రుద్దిండ్రు. ఇప్పుడు స్కామ్ అనేది అదొకటి క్రియేట్ చేయగానే ఇదే నిజము అనేది ఇక్కడ నాన్ సింక్ లో ఉంది. సింక్ అవుతున్నట్టు అనిపించట్లేదు. నాన్ సింక్ సింక్ అంటే మీకు ప్రజలు కూడా ఈ రోజు నమ్మబలికే విధంగా అందులో ప్రజలకు తెలియదు ఏముంది. అవును, ఎందుకు అసలు బ్రాండ్ లో పెట్టాల్సిన అవసరం ఏముండే కాదమ్మా. మనలో మనమాట చెప్పడానికి ఒక అర్థం ఉండాలి. బార్ కోడ్ దాని మీద ఇలా స్కాన్ చేసి ఇస్తున్నాడు, బార్ కోడ్ దాని మీద రేటు ప్రింట్ అయి ఉంటుంది. మరి 250 రూపాయలు బాటిల్ ఉందిరా రేటు కొనుక్కున్నారా అంటే కొనుక్కున్నాడు అంటుంది. 260 రూపాయలు తెలియదు. పక్కోడు ఏమైనా అబ్కారీ నుంచి బయటకు వచ్చినాడో లేకపోతే ఈ మిథున్ రెడ్డి గారి కాలు కూడా బయట వచ్చి దాన్ని 280 రూపాయలకి అమ్ముతూ ఆరికి డబ్బులు 280 కడితే నాకు 250 ఇచ్చారని ఎవడైనా ఒక కంప్లైంట్ ఉందా? డబ్బులు తీసుకున్న కంప్లైంట్ మాత్రం ఉంది కదా. అంటే దాని మీద రేటు 250 ఉంటే 280 ఎత్తావు నువ్వు ఇవ్వరు కదా. అంటే ఫ్రాడ్ గురించి చెప్తున్నావు, ఫ్రాడ్ అంటున్నావు, స్కామ్ అంటున్నావు కదా. నేను అంటుంది ఏంటంటే 250 రూపాయలు ధర నిర్ణయించింది ప్రభుత్వం, క్యాష్ వచ్చింది, అబ్కారీ వ్యవస్థ పర్యవేక్షణలో జరిగింది. ఆడు తీసుకెళ్ళి ట్రెజరీకి డబ్బులు కట్టాడు. గతంలో మనం ఇంటి పనులు అవన్నీ తీసుకెళ్ళి వీళ్ళు SBHలో 5 కోట్ల లైన్లో నిలబడి కట్టిన మర్చిపోయావా? ఛానళ్ళు 3 ఛానళ్ళు నింపి లేదు, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. కానీ జనాలు అనుకున్నది ఎందుకు డబ్బులే తీసుకున్నారు, ఏ పేమెంట్ అయినా తీసుకోవచ్చు. పల్లెడు ఇప్పుడు ఫోన్ పే చేస్తానంటే బ్యాంక్లో డబ్బులు ఉంటే బట్టే కదా. ఆ బ్యాంక్లో డబ్బులు ఉన్న ప్రతి ఒడికి అయినా పెద్ద బిల్ గేట్స్ ఏంటి అందరూ. అప్పుడు నాకైతే ఆపరేషన్ రాదు, నేను మాట్లాడలేక చెప్తాను, నా దిక్కుమాల మొక్కడికి ఓకే రెండు ఇవ్వచ్చు కదా ఫెసిలిటీ. అప్పుడు ఎట్లా కావాలంటే ఇప్పుడు మనము షాప్ లో పోతాము, వాడు డబ్బులు ఇచ్చినా తీసుకుంటాడు. ఏ షాప్, గోల్డ్ షాప్ అయినా ఏదైనా కొన్ని కండిషన్స్ తీసుకుంటాడు. దీనికి కూడా మరి సేమ్ ఇది ఎందుకు చేయలేదు? ఇప్పుడు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, పల్లెటూరులు కార్డులు స్వైప్ చేసి తీసుకుంటారు. ఏదన్నా కానీ పోనీ వాడి ఇష్టం. అది ఫోన్ పే ఇవాళ రేపు ఫోన్ పేలు అనేవి అయితే చాలా ఈజియెస్ట్ వే. నీకు తెలుసు కాబట్టి ఈజియెస్ట్ అంటే నాకు తెలియదు అని చెప్తున్నాను. నాకు రాదు, మా ఇంట్లో దీన్ని కొట్టి పారేయడం అంటారు. అంటే స్కానర్స్ ఉన్నాయి. ఇవాళ మనము కూరగాయలు, పావు కిలో కూరగాయలు కాదు కదా, 5 రూపాయల చిన్న థమ్స్అప్ కొనుక్కోవాలన్నా కూడా మనం ఫోన్ పే చేస్తున్నాం కదా, పేటిఎం చేస్తున్నాం కదా, వాడు స్కానర్ పెట్టుకుంటున్నాడు. అట్లాంటి పూలు, దేవుడు కొనే పూల విషయంలో కూడా స్కానర్ పెట్టుకున్న చాలా బాగుంటాయమ్మా. ఇప్పుడు అదే పూలు ఆడ ఊరు నుంచి నానా తెప్పలు పడి తట్టమే మోసుకుని వస్తాడు, స్కానర్ ఏది అని అడుగుతాడు. పెట్టుకుంటారు వాళ్ళు స్కానర్. గతి లేని పరిస్థితులు క్రియేట్ చేస్తే పెట్టుకుంటాడు, లేకపోతే దగ్గర మీరు సరైన సమాధానం చెప్పలేకపోతున్నా. నాకు ఎందుకు చెప్పలేకపోతున్నాను? నువ్వు దబాయించేస్తే నేను చెప్పలేను. మాది అపోహ లేకు, నేను డైరెక్ట్ చెప్తున్నా. నువ్వు లిక్విడ్ క్యాష్ కావాలి, లిక్విడ్ క్యాష్ ఎందుకు పెట్టిండ్రు? ఆడిష్టం. నాకు లిక్విడ్ క్యాష్ కావాలి. నాకు ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్. నువ్వు ఎప్పుడైనా నోటు చూసావు? ఎప్పుడైనా 100 రూపాయల నోటు ఐ ప్రామిస్ టు పే అని ఉంటుంది. నాకు మండి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ 100 రూపాయల నోటు నాకు అక్కర్లేదు, వెనక్కి ఐ ప్రామిస్ టు పే అన్నావు కదా అంటే ఏంటి ఇవ్వాలంటే 100 రూపాయలకి ఈక్వలెంట్ బంగారం ఇవ్వాలా, లేదంటే 100 రూపాయలకి ఈక్వలెంట్ ఏదైతే పెట్టాడో దానికి తగ్గట్టు రెవెన్యూ నాకు ఇవ్వాలి. ఇవ్వకుండా ఇన్ఫ్లేషన్ నా ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేసేస్తానన్న దానికి చలామణి నడుస్తుంది. ఆల్రెడీ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ క్యాష్కే దిక్కు దివానం లేదు. ఉండు, నువ్వు గాబరపడు, ప్రజలకు అర్థం అవ్వాలి. ఐ ప్రామిస్ టు పే ఫుల్ఫిల్ చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్న ప్రభుత్వాలు. దీంతో ఈ డిజిటల్ కరెన్సీ వెళ్ళి అమెరికా వాళ్ళగా ప్రతి దానికి కార్డే వాడతాం, బెస్లరీ నీళ్ళే తాగుతాం అంటే
బెచ్చడి ఆడుకుంటారు. ఇప్పుడు చూసేవాళ్ళు వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. ఇప్పుడు లిక్విడ్ అనే మాట లేకపోయి ఉంటే ఈ రోజు ఈ చర్చ వచ్చేది ఎందుకు లిక్కర్ రాదు? స్కామ్ అనేది. ఏరే వాళ్ళ దృష్టిలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. వాళ్ళు అప్పుడు ఎప్పటి నుంచో నీ పాపం పండిన పగ అనుకుని ఆ పాట పాడుకుంటూ అవినాష్ రెడ్డి చుట్టూ తిరుగుతారు. అది అవ్వపోయేసరికల్లా ఆ టాపిక్ని డైవర్ట్ చేయడానికి ఇటుపక్క వచ్చారు ఇప్పుడు మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అని. ఆ టైం వచ్చింది కాబట్టి అవినాష్ ఆ. కేసు ఏమైంది? ఉండు ఇప్పుడు నాకు తెలియక అడుగుతాను. ఈ సత్యప్రసాద్తో ఏదో ట్రాన్సాక్షన్స్ జరిపాడు, వాట్సాప్ చాట్లు ఉన్నాయి, తొక్కనే తోటకూర అని పెద్ద అభియోగాలు వేశారు కదా. ఉదాహరణకు మిథున్ రెడ్డి చాట్ చేశాడు, మాట్లాడాడు సత్యప్రసాద్తో. పాయింట్ ఆఫ్ సేల్స్ అలా దగ్గర కొనుక్కోరరా ఎక్కువ అని. సరే కొనుక్కున్నారు అనుకుందాం, లేదా కొనుక్కోలేదు. గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఒక లెటరు, మెమో, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఒక జీవో, లేదంటే ఒక సంబంధించిన అబ్కారీ వ్యవస్థ దగ్గర నుంచి సార్ మనం వాళ్ళ దగ్గర కొనడానికి ఇది ఇంతకు రేట్ ఉంది, కంపారిటివ్ దీనికన్నా ఇది, ఇవి ఏవి కంపారిటివ్ ఇవ్వకుండా మిథున్ రెడ్డి చెప్పాడు కాబట్టి నేను కొనేస్తాను సార్ అని చెప్పుకొని వెళ్తే మెట్టి తీసుకు కొడతారు అక్కడ. అలా కుదరదు ఆ ప్రొసీజర్. కొనాలి, కొనొచ్చు, ఆప్షన్ ఉంది, కానీ దానికి ఒక ప్రొసీజర్ డ్రివెన్ ఉంటుంది. ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రెజరీ కానీ, వీళ్ళెవరు చీఫ్ సెక్రటరీ, వీళ్ళు కన్సెన్సస్ లేకుండా ఎలా జరుగుతాయి అంటే ఇది ఏదో చెప్పేయాలి మనం వినాలి. ఈ ప్రొసీజర్లో ఉదాహరణకి అదానోడు మిథున్ రెడ్డి మాటకి మెచ్చి నా సరికే మీరు కొంటారు అనుకుందాం, కమిషన్ ఇచ్చి ఉంటాడు అనుకుందాం, అది అయిపోతుంది కరెక్ట్గా. కమిషన్ తీసుకుంటే టీటీడీ గుడి ఉంటుంది పైన, కింద ముష్టి వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. గుడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ బెచ్చం వేస్తారని ఇది మీరు కేసులు పెడతారు అన్న. అలా అడుక్కున్న దానికి కమిషన్ తీసుకున్న దానికి బయట నీకు చేతనైతే 5 కోట్లు అభియోగం మోపారు. దాంట్లో 5 కోట్లు ఏంటి, ఎలా ఇచ్చారా బాబు అంటే 5 కోట్లు బ్యాంక్ త్రూగా ఇచ్చారట, మళ్ళీ తిరిగి అలా 5 కోట్లు బ్యాంక్ త్రూగా ఇచ్చారట. దాన్ని వైట్ మనీ అంటారా, బ్లాక్ మనీ అంటారా? ఆలోచిద్దాం. ఇది విజయసాయిరెడ్డి చిన్నపిల్లలు చేసి ఆయన పిలిచినప్పుడల్లా వెళ్ళి 10 మంది మీద శాడీలు చెప్పి వస్తుంటే 10 పేర్లు వస్తున్నాయి ఆయనకి. అట్లా ఈ శాడీలు చెప్పిన పాపానికి ఇప్పుడు రాజకేష్ రెడ్డి గారికి 100 కోట్లు ఇచ్చాను అన్నాడు. శాబాస్. ఈడీఓలు పిలిచి గుండు ఆయన బయటికి తీసుకెళ్ళి ఇద్దరిని గుండు ఎత్తియాలి. నువ్వు 100 కోట్లు నీకు ఎక్కడి నుంచి వచ్చి ఆడికి ఎందుకు ఇచ్చావు? అది ప్రభుత్వంకి లెక్కర్ పాలసీతో ఏడు సంబంధం? ప్రైవేట్ బ్రెవరేజ్ కార్పొరేషన్కి సంబంధించి ప్రైవేట్ బ్రెవరేజ్ స్పిరిట్ యూనిట్స్ ఉన్నాయి. వీళ్ళకి ఏం చెప్పాలా? వాడు ఇన్వెస్ట్ చేయడానికి డబ్బులు రాజకేష్ రెడ్డి గారు అందులో అప్పు అడుక్కున్నాడు, ఇచ్చాడు. ఆడ ఒక పార్ట్నర్ కింద ఇచ్చాడు, తొక్క ఇచ్చాడు, తోడకుండా బయట రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్తో తేల్చుకుని బయట రండి. ఇది లెక్కర్ స్కామ్తో ఏం సంబంధం? పాయింట్ టు బి నోటెడ్. ఇందులో క్రిస్టల్ క్లియర్గా తెలియవలసిన విషయం ఏంటంటే రాజకేష్ రెడ్డికి 100 కోట్లు అప్పు ఇచ్చి ఎందులోనో తగలబెట్టిన దానికి ఈడీ డైరెక్ట్గా విజయసాయి రెడ్డికి నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని గల్లా పట్టుకోమను. అయితే రాజకేష్ రెడ్డి లిక్విడ్ ఫామ్లో తీసుకున్నా, తొక్కలో తీసుకున్నావు, తోటకూరలో తీసుకున్నావు, ఆ డబ్బులు వెనక్కి ఇచ్చావా, వెనక్కి ఇవ్వలేదా, ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయమని. లేకపోతే ఐటీ 100 కోట్లు నువ్వు అన్యాక్రాంతంగా నెంబర్ 2 ఇన్వెస్ట్మెంట్ చేసావా, పాజిటివ్ చేసావా, ఐటీ పర్సనల్గా పిలకట్టుకోమని. మాకేటి సంబంధం ఇది? ఆంధ్రప్రదేశ్ లెక్కర్తో ఈ పనికిమాలిన బ్యాచ్ అంతటికి ఏటి సంబంధం? మీకు నచ్చలేదు కాబట్టి ఈ పేర్లు ఎడతామంటే ఎలా కుదురుతుంది? నిజమే, ఐటీ రైడ్ అయింది, పట్టుకున్నారు, ఎన్ని డబ్బులు తీసుకొచ్చారు, ఇది దొరికాయి, ఇది ఇంట్లో బంగారం ఎత్తుకొచ్చారట, 10 తొలాలు 5 తొలాలు 8 తొలాలు ఉన్నాయి. ఈడ్స్ కొడితే ఒక్కొక్కరి దగ్గర అగ్రిగేట్న 1,80,00,000 ఉంటుంది. వాళ్ళు సీజ్ చేసిన షెల్ కంపెనీస్ ద్వారా మొత్తం కూడా అదే మరి షెల్ కంపెనీలే, అన్ని షెల్ కంపెనీలే పేర్లు చెప్దాం. సరే, ఆదాని కూడా షెల్ కంపెనీ అనుకుందాం ఎగ్జాంపుల్. ఎవరితో చేసింది ట్రాన్సాక్షన్? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో చేసింది. నీ కంపెనీకి వెనకాల నుంచి ఒక 10 రూపాయలు 5 రూపాయలు అప్పు ఇవ్వనోడు ఉన్నాడు ప్రపంచంలో? చేయకుండా ఉంటుంది ఎవడన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్? ఇవి ఎలా ఉన్నాయంటేనమ్మా, ఒక కట్టుకథ అల్లి దాన్ని వాస్తవ రూపంలో అరెస్టుల నేపథ్యంతో జతకట్టి ఈ రెండింటితోనూ ప్రజలకి కన్ఫ్యూజన్ నుంచి చూసారా అరెస్ట్ చేయపోయాడు అన్నది చెప్తారు. ఎంతమందికి అర్థమవుతుంది బెయిల్ మీద బయటకు వచ్చాడను, లేకపోతే ఇది ప్రూవ్ అవ్వలేదను, ఇందులో లెక్కర్ స్కామ్ జరగలేదను. ముందైతే పెద్ద హెడ్డింగ్ పెడతారు మా మంచి ప్రభుత్వంలాగా, 3,500 కోట్లు అన్యాయం జరిగిపోయిందని. అక్కడ దొరికింది అంత కొండం దగ్గర ఎలకన పడ్డం తప్ప. సో ఇంతకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఉంటుందా? అయినప్పుడు చూద్దాం. వాళ్ళకి ఈ వంకే కాదు, ఏ వంకలైనా డొంకటి కడిచిందని ఏదో వంకెట్టి లోపల పెడతారు. కానీ ఇప్పుడైతే ఇంపాసిబుల్ దీంట్లో అయితే. ఒకటి మరి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అప్పుడు అది దానిపై చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేసి ఎన్ని రోజులు, 45 రోజులే ముందు వచ్చి 54 రోజులు ఉన్నాడు కదా. ఆ వచ్చిన తర్వాత ఆయన సింపతి వర్కౌట్ అయింది, ఆయన గెలిచిండు, మళ్ళీ కూటమి జత కట్టిండు, సరే ఏదో గెలిచిరు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైల్లో పెడితే ఆ సింపతి వర్కౌట్ అవుతుందని ఆలోచన ఉండదు. 4 ఏళ్ళ తర్వాత రాజవాడు మంత్రుడు తర్వాత కదా, అంత దూరం ఆలోచించుకుంటారా రాజకీయంగా? దాన్ని ఒకవేళ మళ్ళీ జైలుకి పోతే అప్పుడు గతంలో శంకర్రావు కంప్లైంట్ చేసినందుకు ఆ కేసు మీద ఈడీ అనుకో బోడీ అనుకో అన్ని కలిపితే జనరల్గా ఈడీ బోడీలు అంటుంటారు కాబట్టి 16 నెలలు జైల్లో ఉండొచ్చింది వైఎస్ జగన్. ఇప్పుడు ఒకవేళ పోతే మళ్ళీ ఎంతకాలం ఉండే అవకాశాలు ఉంటాయి ఇట్లా అంటే? అంటే ఇవన్నీ కూడా నాకు వీళ్ళ మీద నమ్మకం లేదు. వీళ్ళతో స్లేటీ కాదు, వీళ్ళు సగం మంది కోర్టులో ఉన్నారు, దాంట్లో డౌట్ లేకుండా చెప్పవచ్చు. నిన్న ఆర్గ్యుమెంట్లు రీసెంట్ పాస్ట్లో అవినాష్ రెడ్డికి ఈ రోజుకి కూడా కేసు నుంచి బయట వెళ్ళిపోతారంటే వాళ్ళు ఎంత తప్పేలా మేళమో ప్రజలకు క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీలో ఎలా సచ్చినా నాకు అనవసరం, వాళ్ళతో ఏటీ కాదు, కొత్త లీగల్ టీం ప్రక్షాళన జరగాలి.
లీగల్ టీం బాగాలేదంటారు అసలు. వరస్ట్, బాగోపడానికి వరస్ట్. వాళ్ళకి ఏంటి తెలియదు. సగం మందికి ఇంగ్లీష్లో రాయడం రాదు. నేను చెప్తున్నాను, ఓపెన్ ఛాలెంజ్ ఇచ్చి చెప్తాను, ఇంగ్లీష్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ లేవు సగం మందికి. సో ఏదైనా జరగవచ్చు, జరగకూడదని అయితే ఏమీ లేదు, అరెస్ట్ ఉండే అవకాశాలు అయితే అరెస్ట్ ఉండొచ్చు. ఏదో కారణంతో వేస్తారమ్మా ఆయన, అంతే. అది తథ్యం. ఓకే, దీని ఎఫెక్ట్ ఎట్లుంటుంది ఏపీలో? అంటే ఏముంటుంది? జనాలు ఏమనుకుంటారు? వాళ్ళ నిజంగానే ఏపీ అనుకుంటారా? ప్రజల గురించి నువ్వు టైం వేస్ట్ చేసుకోక, వాళ్ళు అసలు నిలకలు లేని వాళ్ళు. ఎవడు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక తెగించి 10,000 పెన్షన్ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు 15,000 పెన్షన్ ఇస్తానంటే ఎటు పోతారో వాళ్ళకే తెలియదు. ఓ, వాళ్ళకి అసలు వాళ్ళని అసలు కూర్చున్న కంచంలో నీళ్లు పోసుకునే వాళ్ళు ఎవరంటే వాళ్ళే. అస్సలు ఏటి ఉండదు వాళ్ళకి, ఏటి పట్టదు. రాష్ట్రం కానీ విడిపోయిన పట్టదు. జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎలక్షన్ల వరకు మొత్తం బర్బాద్ చేసి నిలబెట్టాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. 100% వాళ్ళ టాస్క్ అదే. ఇక్కడ కేసీఆర్ని ఈ తపేల ఛానల్ వాళ్ళు చేసి పని ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ని అక్కడ జగన్మోహన్ రెడ్డిని బదనాం చేయడం వాళ్ళ టాస్క్. ఇక్కడ వాళ్ళకి వ్యక్తిగతంగా వీళ్ళిద్దరు నచ్చట్లేదు అంతే. ఇంకా రాకూడదు అంతే. ఇంకా రాకూడదు, వీళ్ళ చేతిలో లేదు అది. వీళ్ళ వాళ్ళకి అది ఆసనాలు వేసిన రామ్దేవ్ బాబా గల్లగా కింద మీద తలకసాములు చేసిన వీళ్ళిద్దరిని ఆపడం అవడం వల్ల కదా. రాసుకో, ఇది కూడా చెప్తాను.